కోహ్లీకి యాటిట్యూడ్ ఎక్కువ, చాలా యారోగెంట్, అస్సలు డిసిప్లైన్ లేదు. ఇవన్నీ అతని కెరియర్ స్టార్టింగ్లో వచ్చిన విమర్శలు. అవును, నిజమే, అతనికి చాలా యాటిట్యూడ్. బట్ ఆ యాటిట్యూడ్తోనే కొన్ని వందల మ్యాచ్లు గెలిపించాడు, కొన్ని వేల రన్లు కొట్టాడు, ఒక డికేడ్ వరల్డ్ నెంబర్ 1 బ్యాటర్గా ఉన్నాడు. అతనికి యారగెన్స్ కూడా ఎక్కువే. అపోజిషన్ ముందు తగ్గకూడదు అనే యారగెన్స్, టీంలో ఎవరినైనా ఏమైనా అంటే ముందు తను అడ్డుగా నిల్చునే యారగెన్స్, అపోజిషన్ని భయపెట్టే యారగెన్స్. ఇంకా డిసిప్లిన్ కోసం అంటారా, అతని ఫిట్నెస్ డిసిప్లిన్ వల్ల ఇండియన్ టీం కల్చరే మారిపోయింది. పేస్ బౌలింగ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాడు. ఎప్పుడూ బ్యాటింగ్ కోసం మాట్లాడుకునే మన టీమిండియా గురించి ఫస్ట్ టైం బౌలింగ్ అటాక్ కోసం మాట్లాడుకునేలా చేశాడు. టెస్ట్లో నెంబర్ 1 టీమ్గా చేశాడు. మిగిలిన దేశాలన్నీ అలాంటి ప్లేయర్ మన దేశంలో పుట్టుంటే బాగున్ను అని అనుకుంటారు. కానీ మన దగ్గర మాత్రం అతను ఫెయిల్ అయితే సెలబ్రేట్ చేసుకుంటారు, అతను స్కోర్ చేయకపోతే మీమ్స్ వేస్తారు. కానీ ఇండియా గెలవాలి అంటే మళ్ళీ అతనే కావాలి. అతన్ని మీరు ఏ పేరుతో అయినా పిలవండి, కానీ ఇండియన్ క్రికెట్ హిస్టరీలో అతని పేరుని మార్చలేరు, అతను క్రియేట్ చేసిన లెగసీని మార్చలేరు. క్రికెట్ ఈజ్ ఎ జెంటిల్మెన్స్ గేమ్ అంటారు, కానీ ఆ గేమ్ని రూల్ చేసే రాజు మాత్రం ఒక్కడే, ది అన్డిస్ప్యూటెడ్ కింగ్ ఆఫ్ వరల్డ్ క్రికెట్, విరాట్ కోహ్లీ. ఈ 18 ఇయర్స్లో మీ ఫేవరెట్ విరాట్ కోహ్లీ నాక్ ఏంటి? కామెంట్ చేసి చెప్పండి.